హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో నేను ఈరోజు కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చిన 5 ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ ప్రాబ్లం, కనిష్ట గరిష్ట విలువలను కనుగొనండి. 3 cos x ప్లస్ 4 sin x యొక్క కనిష్ట మరియు గరిష్ట విలువలు అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ని కనిపెట్టమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇచ్చినప్పుడు అంటే మనకి ఏదన్నా ఒక ఈక్వేషన్ ఇచ్చి సో మనకి కనిష్ట గరిష్ట విలువలను కనుగొనమన్నప్పుడు సో దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ a sin x ప్లస్ b cos x ప్లస్ c అనే ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే sin x యొక్క కోఎఫిషియంట్ ఎంత 4 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా b ఈజ్ ఈక్వల్ టు b అంటే cos x యొక్క కోఎఫిషియంట్ ఎంత 3. సో c ఇక్కడ మనకి c వాల్యూ లేదు కాబట్టి 0గా తీసుకుంటాం. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఈక్వేషన్తో కంపేర్ చేసుకుని a b c వాల్యూస్ని ఫస్ట్ రాసుకుంటాం అనమాట. అక్కడి నుంచి మనము కనిష్ట విలువను గరిష్ట విలువను కనుక్కుంటాం. సో కనిష్ట విలువకు ఫార్ములా ఏంటంటే కనిష్ట విలువ ఈజ్ ఈక్వల్ టు c మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ మనకి c ఎంత 0 మైనస్ అండర్ రూట్ ఆఫ్ సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకేనా. సో మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 4 అంటే 16 ప్లస్ 9 అంటే అండర్ రూట్ ఆఫ్ 25. సో మైనస్ అండర్ రూట్ ఆఫ్ 25 అంటే మైనస్ 5 వస్తుంది. కనిష్ట విలువ ఎంత వచ్చింది మైనస్ 5 వచ్చింది. ఇప్పుడు గరిష్ట విలువ సో గరిష్ట విలువ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే c ప్లస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c వాల్యూ మనకు తెలిసి ఎంత 0 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మనకు తెలుసు 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 అంటే అండర్ రూట్ ఆఫ్ 25 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వస్తుంది. ఓకేనా. సో 3 cos x ప్లస్ 4 sin xకి సంబంధించి కనిష్ట విలువ మినిమం వాల్యూ -5 వచ్చింది, గరిష్ట విలువ మ్యాక్సిమం వాల్యూ 5 వచ్చింది. ఓకేనా. ఇది ప్రాబ్లం సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం 7 cos x మైనస్ 24 sin x ప్లస్ 5 యొక్క వ్యాప్తిని కనిపెట్టమంటున్నాడు, అంటే రేంజ్ని కనుక్కోమంటున్నారు. సో దీన్ని కూడా సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓకేనా a sin x ప్లస్ b cos x ప్లస్ c అనే ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా కంపేర్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందంటే -24. ఓకేనా. ఏ వాల్యూ అంటే sin x యొక్క కోఫిషియంట్ అంటే -24. సో నెక్స్ట్ b వాల్యూ అంటే cos x యొక్క కోఫిషియంట్ అంటే 7 వస్తుంది. ఓకే. నెక్స్ట్ c వాల్యూ 5. సో అనమాట. సో ఎలా ఇచ్చినప్పుడు వ్యాప్తి అన్న కనిష్ట గరిష్ట విలువలను ఎప్పుడైనా సరే ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుని ఏబిసి వాల్యూస్ వచ్చిన తర్వాతే మనము కనిష్ట గరిష్ట విలువలు కానీ వ్యాప్తిని కానీ కనిపెట్టగలుగుతాం. సో వ్యాప్తి రేంజ్కి సూత్రం ఏంటంటే వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటాం వీటిని. సో క్లోజ్డ్ బ్రాకెట్ c మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కామా c ప్లస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా. సో ఈ సూత్రాన్ని మనము కనిష్ట గరిష్ట విలువలకి ఇదే ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వ్యాప్తి అన్నాడు కాబట్టి కనిష్ట విలువ నుంచి గరిష్ట విలువ అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యొక్క అర్థం ఏంటంటే సో ఈ వాల్యూని కూడా ఈ వాల్యూని కన్సిడర్ చేస్తాం, దీని మధ్యలో ఉన్న వాల్యూస్ని కూడా కన్సిడర్ చేస్తామని దీని అర్థం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే c అంటే ఎంత 5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే -24 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ 5 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ -24 హోల్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఓకేనా. సో మనకి ఇక్కడ సో చూడండి 5 మైనస్ ఓకేనా అండర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. సో దీన్ని మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 625 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ 625 అంటే ఎంత సో 625 అండర్ రూట్ ఆఫ్ 625 అంటే సో 25 కదా, డైరెక్ట్గా నేను 25 రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా.
నెక్స్ట్ అదేవిధంగా 5 ప్లస్, సో ఇక్కడ కూడా 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 49 అంటే 625, అండర్ రూట్ ఆఫ్ 625 అంటే 25 వస్తుంది. సో 5 ప్లస్ 25. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు, సో 5 మైనస్ 25 అంటే -20. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సో 5 ప్లస్ 25 అంటే 30. సో వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ బ్రాకెట్స్ -20 to 30. ఓకేనా, క్లోజ్డ్ బ్రాకెట్ అని చెప్పాలన్నమాట. సో ఇక్కడి నుంచి మనకి కనిష్ట విలువ ఎంత 20, గరిష్ట విలువ ఎంత 30. సో ఈ విధంగా కనిష్ట గరిష్ట విలువ అడిగినా వ్యాప్తి అడిగినా చేయాలి. సో కనిష్ట గరిష్ట విలువలు అని అడిగితే మనం క్లోజ్డ్ బ్రాకెట్ వేయక్కర్లేదు, దేనికి అది ఇండివిజువల్గా రాసుకుంటాము. వ్యాప్తి అంటే మాత్రము సో సేమ్ ఫార్ములాస్ని క్లోజ్డ్ బ్రాకెట్లో చూపించాలి. కనిష్ట విలువ స్టార్టింగ్ రాసుకుని గరిష్ట విలువను సో సెకండ్ రాసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 మైనస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 ప్లస్ తీటా. సో ఈ ప్రాబ్లమ్ని మనము జనరల్ వేలో చేస్తే కొంచెం లెంత్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము సో స్యూటబుల్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి, అప్పుడు మనకి సో ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఏంటంటే నేను ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి థీటా ప్లేస్లో ఏదో ఒక వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి మనం ఈజీగా వచ్చేలాగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను థీటా వాల్యూని 0 degrees అని తీసుకుంటున్నా. సో థీటా వాల్యూ 0 degrees అని తీసుకున్నా. సో అప్పుడు థీటా ప్లేస్లో 0 degrees పెట్టుకోండి. కాస్ స్క్వేర్ 0 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 మైనస్ 0 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 ప్లస్ 0 degrees. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాస్ స్క్వేర్ 0 degrees వాల్యూ ఎంతమ్మా మనందరికీ తెలిసిందే. సో కాస్ స్క్వేర్ కాస్ 0 degrees వాల్యూ 1, స్క్వేర్ 1 స్క్వేర్ అన్నా కూడా 1 కదా. సో 1 డైరెక్ట్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ 2π/3 మైనస్ 0 అంటే కాస్ స్క్వేర్ 2π/3 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి సో ఏదన్నా ఒక సంఖ్యకి 0ని కలిపినా తీసివేసినా కూడా ఆ సంఖ్య మళ్ళీ వస్తుంది. సో మనకు తెలుసు కదా అలా కాస్ స్క్వేర్ 2π/3 ఇక్కడ కూడా. సో ఇక్కడ మనం ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే 1 ప్లస్ సో 2 టైమ్స్ ఉంది కదా, ఇలా రాస్తున్నాం 2 ఇంటూ కాస్ స్క్వేర్ 2π/3. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ 2π/3 నేను ఎలా రాస్తున్నాను, 2π/3 అంటే ఎంత, π/3 అంటే ఎంత 60. సో 60 ఇంటూ 2 అంటే 120 degrees. సో 120 కదా. సో దీన్ని నేను π/2 అంటే 90 ప్లస్ 30 అంటే π/6గా రాస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ నుంచి 1 ప్లస్ 2. సో కాస్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా వస్తుంది, స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ π/6 అవుతుంది అనమాట. అంటే సో 1 ప్లస్ 2 ఇంటూ ఓకేనా సైన్ π/6, సైన్ 30 degrees వాల్యూ ఎంత, సో సైన్ 30 degrees వాల్యూ ఎంత 1/2 అనమాట. సో స్క్వేర్ ఉంది కాబట్టి సో 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో 1 ప్లస్ 2 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అనమాట. ఒక న్యూమరేటర్లో ఉన్న 2, డినామినేటర్లో ఉన్న 4. సో 4 2s 2 టైమ్స్. సో ఇక్కడ మనకి 1 ప్లస్ 1/2. సో 1 ప్లస్ 1/2 అంటే ఎంత మనకి 3/2 వస్తుంది అనమాట ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. సో ఈ ప్రాబ్లమ్ని సో షార్ట్ కట్ వేలో సూటబుల్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ ఉపయోగించి ఈజీగా చేసాం. అదే మనకి నార్మల్ వేలో చేయాలంటే చాలా లెందీ అవుతుంది. ఓకేనా. సో సింపుల్గా మీరు ఇటువంటివి ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, √3 sin θ ప్లస్ కాస్ థీటాని ఒక కోణానికి సైన్గా వ్యక్తపరచండి. సో మనకి ఇక్కడ √3 sin θ ప్లస్ కాస్ థీటాని సో సైన్స్లో చెప్పండి, ఒక కోణానికి సైన్గా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీన్ని చూడండి నేను సొల్యూషన్. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నా, √3 sin θ ప్లస్ కాస్ థీటా. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను, దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కదా. సో అలా అన్నమాట. సో ఇప్పుడు సో న్యూమరేటర్లో ఉన్న 2ని బయటే ఉంచి డినామినేటర్లో ఉన్న 2ని లోపలికి తీస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, √3/2 sin θ ప్లస్ సో 1/2 కాస్ థీటా అవుతుంది. సో మన ఇక్కడ వీడు మనం దేంట్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు, సైన్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ మనము సైన్ a+b లేదా సైన్ a-b సూత్రం వచ్చే విధంగా రాసుకుంటే మనం మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ని సైన్లోకి మార్చొచ్చు అనమాట. సో 2ని అలాగ ఉంచుకుని సో √3/2 ఇక్కడ సైన్ ఉంది ఆల్రెడీ, సైన్ a+bలోకి మార్చాలనుకున్నాం. ఇక్కడ సైన్ ఉంది అంటే ఇక్కడ ఏముండాలి, కాస్ ఉండాలి.
సో కాస్ 30 డిగ్రీస్ వాల్యూయే కదా √3/2. సో కాస్ 30 డిగ్రీస్ అంటే π/6 ఇంటూ సైన్ థీటా ప్లస్ అంటే ఇక్కడ సైన్ ఏ కాస్ బి వచ్చేసింది. ఇంకా మనకి ఇక్కడ కాస్ ఏ సైన్ బి రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 1/2 అంటే సైన్ 30 డిగ్రీస్ వాల్యూనే కదా 1/2 అంటే సైన్ π/6 ఇంటూ కాస్ థీటా. ఓకేనా, ఇక్కడ నుంచి 2 అలాగే ఉంటుంది. సో ఇది ఎలా ఉంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అలా ఉందన్నమాట. అంటే ఇది సైన్ ఏ ప్లస్ బి అవుతుంది అనమాట. సైన్ π/6 ప్లస్ థీటా. ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఒక కోణానికి సైన్లో ఎక్స్ప్రెస్ చేసాము. సో దీని √3 సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అనే ఎక్స్ప్రెషన్ సైన్లోకి ఎక్స్ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, 2 సైన్ π/6 ప్లస్ థీటా వచ్చింది. ఓకేనమ్మా, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతానికి అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడడానికి చిన్నగానే ఉంటాయి, కాకపోతే ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. కంపల్సరీగా చూసుకోవాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి. ప్రతి చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ π/3 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ π/3. ఓకేనా, సో దీని వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనము దీన్ని ఇందాకలాగా యాజ్ ఇట్ ఈస్ థీటా అంటే సూటబుల్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ తీసుకుని ఈ ప్రాబ్లమ్ మనము ఈజీగా చేయొచ్చు. సో ఈ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ తీసుకున్నాం అంటే సైన్ స్క్వేర్ 0 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 0 ప్లస్ π/3 అంటే సో π/3నే వస్తుంది. నెక్స్ట్ ప్లస్ సైన్ స్క్వేర్ 0 మైనస్ π/3 అంటే మైనస్ π/3 వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే సో మైనస్ సైన్ థీటా వస్తుంది. కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, π/3నే వస్తుంది. సో సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత, 0నే, కాబట్టి ఇది 0 రాని అవసరం లేదు. నెక్స్ట్ సైన్ స్క్వేర్ π/3 అంటే సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత, √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా, సో √3/2 హోల్ స్క్వేర్ అంటే సో 3/4 ప్లస్ 3/4 మనకి ఇక్కడ ఎంత వస్తుంది, సో మనకి 3/2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో మనకి ఇది సాల్వ్ చేస్తే 3/2 వస్తుంది. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ π/3 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ π/3 వాల్యూ ఎంత, 3/2. ఓకేనా, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎప్పుడైనా సరే మనం సూటబుల్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ని ఉపయోగించుకొని చేయాలి. ఓకేనా, అలా కాకుండా మనం డైరెక్ట్గా చేస్తే చాలా లెంథీ అవుతుంది. ఓకేనండి, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.